ఎవరు చెప్పారు అమ్మకు గుడి లేదని? అమ్మ ఉన్న ప్రతి ఇల్లు ఒక దేవాలయం కాదంటారా? కోపం, అలగడం, అలాగే గొడవ ఎక్కడైతే ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి ఇది అర్థం కాదు. సముద్రం అలాగే మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులు, అలాగే ఎన్నో ఆటుపోట్లు. మనసు అనేది ఎంతో విచిత్రమైనది. మర్చిపోవాలనుకున్నవి పదిలంగా దాస్తుంది. గుర్తు పెట్టుకోవాలి అనుకున్నవి మరిపించేస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి యొక్క సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచనతోనే అలసిపోతూ ఉంటుంది. వాదించి మనుషులను, అలాగే వేధించి మనసును ఎప్పుడూ గెలవలేము. గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది ఇస్తే అదే రెట్టింపుగా మన వద్దకు వస్తుంది. గుర్తుంచుకోండి, కాలం అనేది నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం అనేది నువ్వు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. అలాగే ప్రవర్తన అనేది నీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఏ బంధమైనా కోపంతో దూరమైతే మళ్ళీ కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే మళ్ళీ ఎప్పటికీ కూడా దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదు కాబట్టి. ప్రాణంలా ప్రేమించే పురుషుణ్ణి స్త్రీ పట్టించుకోదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్త్రీని పురుషుడు పట్టించుకోడు. ఒకవేళ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే వారిని విధిరాత పట్టించుకోదు. ఈ లోకం అంటుంది ఒక్కరు లేనంత మాత్రాన జీవితం ఆగిపోతుందా అని, అలాగే కాలం ఆగిపోతుందా అని. కానీ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో లక్షల మంది ఉన్న మనసైన ఆ ఒక్కరి లోటును తీర్చలేదని. ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు మోటివ్గా ఉంటుందని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.